హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్కీ లక్కీ టాకీస్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో వీడియోస్ 1 వీక్ నుంచి రావట్లేదు కదా. సో వీడియోస్ ఎడిట్ చేయడానికి అవ్వలేదు. సో ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు తమ్నేల్ చూసే వచ్చి ఉంటారు కదా. సో లగేజ్ ప్యాకింగ్. సో ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏంటి అన్నది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ లగేజ్ ప్యాకింగ్ అంటేనే పెద్ద టాస్క్ నాకు. సో నాకు లగేజ్ ప్యాక్ చేయడం అంటేనే చాలా కష్టం. అండ్ సడన్గా ఎందుకు ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోతున్నామంటే ఎనీ గెస్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ బ్యాగ్లో నా డ్రెస్సెస్ అండ్ మా లక్కీ డ్రెస్సెస్ ప్యాక్ చేస్తాను. మా విక్కీ అండ్ మా వారివి అతని బ్యాగ్లో ప్యాక్ చేసేస్తారు. సో ఇంకా నా బ్యాగ్లో సో కొన్ని మేము షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇప్పుడైతే మొత్తం డ్రెస్సెస్ అండ్ ఇవన్నీ కూడా సెట్ చేయాలి. ట్రావెల్ చేయాలంటే మీలో ఎంతమందికి ఇష్టం అండ్ ఎంతమందికి కష్టం? నేనైతే చాలా కష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చిన్న పిల్లలతో జర్నీ చేయడం చాలా కష్టం. కాబట్టి జర్నీలో పిల్లలు ఫుడ్ సరిగ్గా తీసుకోరు, తినరు. సో వాళ్ళు ఇబ్బంది పడతారు. సో తింటే పర్వాలేదు, తినకపోతే కష్టం కదా. సో 5 ఇయర్స్ తర్వాత జర్నీ చేస్తే పర్వాలేదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళంతట వాళ్ళు ఏదో ఒకటి తింటూ ఉంటారు. కానీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు సరిగ్గా ఫుడ్ తీసుకోరు కదా. అందుకే నాకు జర్నీ చేయడం ఇష్టం ఉండదు. కానీ తప్పదు, మరి లీవ్కి వెళ్ళాలి కదా, ఇంటికి వెళ్ళాలి, చూడాలి అందరినీ. సో మేము లాస్ట్ మార్చ్లో వెళ్ళాం అండ్ మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. సో నియర్లీ 8 మంత్స్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళి. సో డిఫెన్స్ లైఫ్ ఇలానే ఉంటుంది కదా, మనకి నచ్చినప్పుడు వెళ్ళడానికి అవ్వదు. మనకి లీవ్ ఎప్పుడు కుదిరితే అప్పుడే వెళ్ళడానికి అవుతుంది. ఈ ఇయర్కి మా లీవ్ 15 డేస్ మాత్రమే ఉంది. ఆ 15 డేస్ లీవ్కి వెళ్తున్నాం. సో 10 డేస్, ఒక 4 డేస్ జర్నీ తీసేయండి. ఆ 10 డేస్ మా వారు ఉంటారు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఢిల్లీ. సో మేమైతే ఉంటాం, జాన్ ఎండ్ వరకు ఉంటాం. సో ఢిల్లీ వ్లాగ్స్ అయితే ఇంకా రావు. ఇకపై మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో అక్కడ వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. సో షూస్, చెప్పల్స్, చిన్న పిల్లలకి బట్టలు, స్వెటర్స్, సో ఇవన్నీ తీసుకున్నారు. సో ఇవన్నీ ప్యాక్ చేసేస్తాను ఫస్ట్. వింటర్ కాబట్టి వింటర్ క్లోత్సే ఎక్కువ తీసుకున్నాము. సో ముందు మీకు ఒక రెడ్ కలర్ స్వెటర్ చూపించాను కదా. సో అది ఎంత కాస్ట్ ఉంటుందో గెస్ చేయగలరా? నేనైతే మా వారు చెప్పినప్పుడు చాలా నవ్వుకున్నాను. ఇప్పుడు బ్యాగ్ కూడా సరిపోదు, ఎలా ప్యాక్ చేయాలో ఏంటో. సో 3 ట్రాలీ బ్యాగ్స్ ఉంటే లాస్ట్ టైం లీవ్కి వెళ్ళేటప్పుడు ఒక ట్రాలీ బ్యాగ్ వదిలేశారు ఇంటి దగ్గర. సో ఈసారి కొత్తది తీసుకోవాలని అనుకున్నాం, కానీ తీసుకోలేదు. ఇంటికి వెళ్ళాక తీసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇంకా ఈ 3 బ్యాగ్స్ అండ్ పిల్లల్ని ఇవన్నీ క్యారీ చేయాలంటే కొంచెం కష్టమే కదా అని ట్రాలీ తీసుకోవాలి, సరిపోవు. సో మా వారి దాంట్లో అయితే ఓన్లీ మా రుత్విక్ బట్టలు ఎక్కువ పెట్టారు, తన బట్టలు ఎక్కువ పెట్టుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉంటాయి కాబట్టి. సో ఇంకా నావి కూడా ఎక్కువ ఏం పెట్టుకోలేదు, మావి లక్కీవి పెట్టుకున్నాను ఎక్కువగా. అండ్ మేము తీసుకున్న కొన్ని చెప్పల్స్ షాపింగ్ చేసాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ పెట్టేశాను. సో ఇంకా బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే మా వారు వచ్చి పెడతారు. మెడిసిన్ పెట్టాలి. సో మెడిసిన్ కంపల్సరీగా పెట్టాలి మెయిన్. అండ్ మా విక్కీ బుక్స్ కూడా పెట్టాలి, ఎందుకంటే 1.5 మంత్ దగ్గర ఉంటాం కదా. సో అన్నీ మర్చిపోతాడు ఏ బుక్స్ పట్టుకు వెళ్ళకపోతే. సో బుక్స్ పట్టుకుంటే అప్పుడప్పుడు చదువుతూ ఉంటాడు. సో గుర్తుంటాయి, లేదంటే అన్నీ మర్చిపోతాడు చదువు విష్కాకి. సో ఇంకా మా విక్కీ బ్యాగ్లో బుక్స్ అవి ప్యాక్ చేయాలి అండ్ ఇంకా మెడిసిన్ కూడా పెట్టుకోవాలి. సో ఇవి మాత్రమే ఉన్నాయి, మిగతా లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసేసాను. 2-3 డేస్ నుంచి చెప్తున్నారు మా వారు లగేజ్ ప్యాక్ చేయమని, నేను అలా ధీమా చేసేసాను. సో లాస్ట్ డే ఇది. సో ఇంకా ఈరోజు నైట్, ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే 11:30 అవుతుంది. ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను నేను. ఇంకా ఢిల్లీ ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోతలేదు గైస్, వింటర్ సీజన్ కదా. సో వింటర్లో ఇక్కడ ఉండలేం. సో ఇక్కడ సిచ్యువేషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇక్కడ చలికి అస్సలు తట్టుకోలేం. సో పిల్లల హెల్త్ అది పాడైపోతుంది. ఆల్రెడీ మా లక్కీ హెల్త్ 15 డేస్ నుంచి బాగాలేదు. ఫుడ్ అది సరిగ్గా తీసుకోవట్లేదు, చాలా వీక్ అయిపోయింది. ఇక్కడ ఫుల్గా ఎయిర్ పొల్యూషన్ అండ్ వెదర్ అంతా కూడా చాలా ఫాగీగా ఉంటుంది. అసలు ఈ క్లైమేట్ సెట్ అవ్వదు. సో ఈ క్లైమేట్కి హెల్త్ కూడా అస్సలు బాగోదు. ప్రెసెంట్ ఈ క్లైమేట్కి ఉండలేకపోతున్నాం, అంత చలి ఉంది. ఇంకా డిసెంబర్ ఎండింగ్, జాన్ స్టార్టింగ్లో చాలా ఉంటుంది. ఆల్రెడీ మేము ఫేస్ చేసేస్తాం ఇలాంటి సిచ్యువేషన్. సో అందుకనే ఇప్పుడు పిల్లలతో ఇబ్బంది పడాలనుకోవట్లేదు. ఇంకా మా లగేజ్ అది కూడా ప్యాక్ చేసేసాను. సో ఈరోజు వీడియో అయితే ఇది. సో నెక్స్ట్ జర్నీ వ్లాగ్ ఎలా ఉంటుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.